హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ తమలు చూసారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. గుడ్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. సో మొబైల్ నెంబర్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది చాలామంది మిస్ చేసుకున్నారనమాట. సో ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు వేరే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఆ మొబైల్ నెంబర్ అయితే తెలియదు. సో మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చాలామంది అడిగారు. సో ఈ అప్డేట్ వచ్చేసి చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది టోటల్లీ ఫుల్ మొబైల్ నెంబర్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ తీసేసి ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ అనేది ఇప్పుడు ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫుల్ మొబైల్ నెంబర్ అనేది పై అప్లికేషన్లో మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఎలా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రూఫ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అంటే పై మైనింగ్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వన్స్ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు వెరిఫై చేసి ఉంటే కనుక ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ మొబైల్ నెంబర్ చేంజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంతకుముందు మనకు అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అప్డేట్ తీసేసి చేంజ్ అని ఆప్షన్ అయితే వచ్చింది కదా. సో ఈ చేంజ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ యువర్ న్యూ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ కంట్రీ కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. IND అని ఎంటర్ చేయగానే సెర్చ్లో ఇక్కడ ఇండియా అని వస్తుంది. సో ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ ఇక్కడ ప్రజెంట్ మార్చుకోవాలి అనుకుంటూ ఉన్నారు అనేది ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత టోటల్గా ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ చేంజ్ అని ఉంటుంది. సో కన్ఫర్మ్ చేంజ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కెమెరా యాక్సెస్ అయితే అడుగుతుంది అనమాట. మీకు కెమెరా యాక్సెస్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడ లైనస్ చెక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు. సో కెమెరా యాక్సెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ టెస్ట్ ఈమెయిల్ అనే ఉంటుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడి మీరు పైకి ఏ ఈమెయిల్ ఐడి అయితే లింక్ చేసి పెట్టారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ప్రొఫైల్లోకి అయితే వెళ్ళి మీరు ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేయలేరు. సో ఇక్కడ నుంచి మీరు ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. ఇన్ కేస్ మీరు ఈమెయిల్ ఐడి అనేది వేరే ఈమెయిల్ ఐడి అనేది మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అనేది తీసేసి వేరే ఈమెయిల్ ఐడి అనేది ఫస్ట్లో ఇక్కడ కింద 2 చోట్ల ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి కింద అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో నేను మార్చుకోవాలి అనుకోవట్లేదు. ఇదే ఈమెయిల్ ఐడి అనేది కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గెట్ రెడీ ఫర్ లైనస్ చెక్ అని వస్తుంది. లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐఎమ్ రెడీ. సో ఇక్కడ ఐడెంటిటీ కన్ఫర్మేషన్. సో లైనస్ చెక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్ లెఫ్ట్ అప్ డౌన్. మనము కేవైసీకి వీడియో కేవైసీ ఎలా మనం కేవైసీ చేసేటప్పుడు వీడియో కేవైసీ ఎలా తీస్తామో సేమ్ అలాగే ఇక్కడ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సో టోటల్గా వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గో మెయిన్ యాప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ మీరు ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తే మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. హైడ్ అయిపోయింది అనమాట. మేబీ సిస్టమ్ అనేది అప్డేట్లో ఉంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ టోటల్లీ నేను ప్రొఫైల్లోకి అయితే వచ్చి చెక్ చేస్తే మొబైల్ నెంబర్ చేంజ్ ఆప్షన్ అనేది కనిపించట్లేదు. సో హైడ్ అయిపోయింది అనమాట. షో అవ్వట్లేదు. సో సిస్టమ్ అప్డేట్లో ఉంది అనుకుంటున్నాను నేను. సో వెయిట్ చేయండి. నేను చేశాను కదా, నేను చెప్పాను కదా అని మీరు ఇప్పుడే అప్డేట్ అయితే చేయవద్దు. నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. నాకు టోటల్లీ చేంజ్ అయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో అప్పుడైతే చేసుకోండి. ప్రజెంట్ ఈ అప్డేట్ వచ్చేసి మార్చి 1వ తారీఖు అయితే వచ్చింది. మార్చి 1వ తారీఖు ఈవినింగ్ నేను చేసే ఇది. సో సిస్టమ్ అప్డేట్లో ఉంది కాబట్టి ఇంకా నాకు షో అవ్వట్లేదు అనుకుంటాను నేను. సో వెయిట్ చేయండి. ఒక 2-3 డేస్ వెయిట్ చేసిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ అలాగే నాకు లైక్ చేసే వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్తాను. సో అలాగే నెగిటివ్ వాళ్ళకి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను నేను. నిన్న మహేష్ అన్న ఒక వీడియో అయితే చేశారు కదా. ఆ వీడియో కింద నా పేరు అయితే చెప్పారనమాట. కొంతమంది 2-3 నా పేరు అయితే మెన్షన్ చేశారు అక్కడ. ఎంఎంజీ గాడు అది ఇది అని. సో ఎంఎంజీ అనేది ఎవరికి మోసం చేశాడు? ఎంఎంజీ ఎవరి దగ్గర కాయిన్స్ లాక్కున్నాడు? ఎంఎంజీ ఎవరికి సేల్ చేసుకోండి, ప్రైస్ అనేది తగ్గిపోతుంది, ప్రైస్ అనేది హైప్ అవ్వదు, పై ప్రాజెక్ట్ వేస్ట్, పై కాయిన్ వేస్ట్ అనేది అని ఎవరికి చెప్పాడు? ఎంఎంజీ గాడు అనేది ప్రతి ఒక్కరికి పై కాయిన్ వాల్యూ, ఫీచర్ ఆఫ్ మనీ, పై కాయిన్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు మీరు కొనుక్కొని పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ప్రైస్కి అయితే మీరు కొనమాకండి. తక్కువ ప్రైస్కి అయితే కొనండి. $1 లోపే కొనండి. మీరు సేఫ్ అవుతారు అని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చా కదా నేను ఎవరికి మోసం చేశా? ఎవరి దగ్గర లక్కున్నా? అరే మీరు ఎవరైతే కామెంట్ చేశారో నాకు తెలుసు.
ఈ ఎవరైతే వీళ్ళు కామెంట్ చేశారో మహేష్ అన్న వీడియో కింద వీళ్ళు నాకు మెసేజ్ చేశారనమాట ఏదో ప్రాబ్లం గురించి. నేను చూసా, బట్ తర్వాత రిప్లై ఇద్దాంలే అనేసరికి, సో నువ్వు రిప్లై ఇవ్వట్లేదు, వీడియోలో ఏమో కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, రిప్లై నేను ఇస్తా, మీకు ప్రాబ్లంకి సమాధానం నేను చెప్తా అంటావు కదా, ఇప్పుడు ఏమీ రిప్లై ఇవ్వట్లేదు, నీ సంగతి నేను చూసుకుంటా, వీడియో కింద కామెంట్స్ పెడతా, నీకు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతా అని చెప్పాడు నాకు వీడు. ఎవడైతే మహేష్ అన్న వీడియో కింద కామెంట్ పెట్టాడో వాడు నాకు మెసేజ్ చేశాడు. నేను రిప్లై ఇవ్వలేకపోయా. నేనేమి ఇక్కడ మెయింటెనెన్స్ చేయట్లేదు, టీం మెయింటెనెన్స్ చేస్తే కనుక నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చుకుంటూ ఉండొచ్చు. సో నా డ్యూటీ చూసుకోవాలి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి పిల్లల్ని స్కూల్కి వదిలేసి పెట్టి ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం 2:30కు 3:30కు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చూసుకోవాలి, లేకపోతే డీల్స్కి సంబంధించి, బై అండ్ సేలింగ్కి సంబంధించి, ప్రాబ్లమ్కి సంబంధించి, మెసేజ్లకు సంబంధించి వాళ్ళతో ఫోన్స్ మాట్లాడుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. అంటే ఒకళ్ళిద్దరు నాకేమైనా మెసేజ్లు ఫోన్లు చేస్తారా? రోజుకి వచ్చి 100-200 మంది ఫోన్లు కాల్స్ చేస్తుంటారు. ఎంతమంది కానీ నేను సమాధానం చెప్పను. అర్థం చేసుకోవాలి. సో మీరు మెసేజ్ పెట్టగానే రిప్లై ఇవ్వాలంటే కుదరదు కదా. నేనేం టీం అనేది మెయింటెనెన్స్ చేయట్లేదు. టీం మెయింటెనెన్స్ చేసినట్టయితే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే వస్తుంది. సో నేనే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ సో టైం పడుతుంది. మీరు మెసేజ్ పెట్టగానే మీకు రిప్లై ఇవ్వాలంటే కుదరదు. చూసుకొని చేస్తా, నేను 100% చేస్తా అంటున్నా కదా. నేను ఎంతమందికి మెసేజ్ పెట్టగానే రిప్లై ఇవ్వలేదు? సార్ కామెంట్ చేయండి. కావాల్సని నా పేరు అక్కడ మెన్షన్ చేశారు. నేను ఎవరికి ఏం మోసం చేయలేదే. పైకాన్ని అమ్ముకోండి, ప్రైస్ తగ్గుతుంది అని ఎవరికి చెప్పలేదు నేను. పైకాన్ని ఇంకా హైప్ చేసే మాట్లాడా. పైకాన్ ఫ్యూచర్ ఆఫ్ మనీ, పైకాన్ $3కే ట్రేడ్ అయితే అవుతుంది, $3కే లిస్టింగ్ అయితే అవుతుంది ఫస్ట్లో కూడా చెప్పా. నా ఎక్స్పెక్టేషన్ $3 అని ఫస్ట్లోనే చెప్పా. అరే ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఎంఎంజీ గాడు వీడు ఫ్రాడు ఫేకు అని మెసేజ్లు కామెంట్స్ చేస్తారా? అరే మహేష్ అన్నకు నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఉన్న రిలేషన్షిప్ని మీరు పార్ట్ చేయవద్దు. అర్థమైందా? నాకు తెలిసిన కొంతవరకు నలుగురికి నేర్పించాలి అని ఇంటెన్షన్తో నేను వీడియోస్ చేస్తుంటే మీరేంట్రా ఎట్ట పడితే అట్టు వస్తారు? అన్నీ తెలుసు అంటారు. మళ్ళీ అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ మా వీడియోస్ ఎందుకు మీరు చూడాల్సింది? మీకు తెలిసినప్పుడు వీడియోస్ ఎందుకు చూస్తారు? మళ్ళీ వీడియోస్ చూడాల్సిన పని లేదు కదా. మీరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరే వీడియోస్ చేయండి. మీకు తెలిసినప్పుడు మీరే ఒక ఛానల్ పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు కదా. మా వీడియోస్ చూడడం ఎందుకు? మీరు మాకు తెలుసులే అంటారు, ఇది రాంగ్ అంటారు, ఇది అని చెప్తారు. అన్నీ తెలిసిన వాళ్ళు అయితే మీరు మా వీడియోస్ చూడడం ఎందుకు? మీరు మళ్ళీ వచ్చి నెగిటివ్ కామెంట్స్ ఏదో మీకు పెద్ద తెలిసినట్టు తిప్పి కొడితే మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 50, 100, 200, 300. దానికి ఎంతో పెద్ద వస్తారు. మహా అయితే మీ దగ్గర 100, 200, 300 కాయిన్స్ కూడా ఉండవు. యాక్చువల్గా చెప్పాలంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో పైని బాగా ప్రమోట్ చేసింది ఒకటి మహేష్ అన్న, ఒకటి ఎంఎంజీ. మనం ఇద్దరమే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని ఇంతవరకు స్ప్రెడ్ అయిందంటే అది మా ఇద్దరు వల్లనే. అర్థమైందిగా? సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, ఏం పర్లేదు. సో అర్థమైందిగా? ఇంకా చాలా చెప్పాలి అనుకుంటున్నాను. సో ఎందుకులే, నేను ఈరోజు ఒక్కపోతూ అయితే ఉన్నా, ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. సారీ, ఎవరికైనా ఏమైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే కనుక అందరికీ సారీ అయితే చెప్పుకుంటూ ఉన్నా.